మనము చూద్దాం, కొన్ని ఆర్గనైజేషన్స్ చూద్దాము. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారు. ఇది ఎక్కడ ఫైనాన్స్ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది. ఫైనాన్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. ఈడీ అనేది ఒక స్పెషలైజ్డ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఏడీ ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తుంది అంటే ఫెమా, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫెమా 1999, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. విధంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇది ఫైనాన్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద ఉంటుంది. సిబిఐసి, డిఆర్ఐ is an agency to investigate customs, narcotics, wildlife, arms related smuggling and illegal activity చూడడానికి ఇది అన్నట్టు. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ సిబిఐసి కింద పనిచేస్తుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఫైనాన్స్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది ఇది సస్పెక్టెడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని అనలైజ్ చేయాలి డొమెస్టిక్ అండ్ క్రాస్ బోర్డర్ లెవెల్లో. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎవరికి చెప్పాలి? ఎకనామిక్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్కి చెప్పాలి, ఈఐసికి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి అంటే ఇది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ G7. ఇది మనీ లాండరింగ్ని ఇంకా టెర్రర్ ఫైనాన్స్ని అడ్డుకట్ట వేయడానికి అంటే ఇండియా 2010లో మెంబర్ అయ్యింది. ప్యారిస్ ఏమో హెడ్ క్వార్టర్ ఏమో ప్యారిస్లో ఉంటుంది. గ్రే లిస్ట్ అని ఒకటి మెయింటైన్ చేస్తుంది. గ్రే లిస్ట్ ఇక్కడ ఏంటంటే నేషన్స్ ఏదైతే టెర్రర్ ఫైనాన్సింగ్ ఇంకా మనీ లాండరింగ్ చేస్తున్నావో దాన్ని ఇక్కడ లిస్ట్ చేస్తుంది. పాకిస్తాన్, సిరియా, యెమెన్ ఇక్కడ ఉంటాయి జనరల్గా. బ్లాక్ లిస్ట్ అంటే ఏంటంటే నాట్ కోఆపరేటింగ్, ఏదైనా కోఆపరేట్ కూడా చేయట్లేదు గ్లోబల్ ఫైట్ అగెన్స్ట్ మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే ఇరాన్, నార్త్ కొరియా బ్లాక్ లిస్ట్. ఇరాన్, నార్త్ కొరియా ఇవి అన్నట్టు. ఇప్పుడు OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంటే ఇది ఇంటర్నేషనల్ కోఆపరేషన్కి వర్క్ చేస్తుంది ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఎకనామీ అండ్ ట్యాక్సేషన్లో. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఇది ఒక మంచి నామ్స్ ఇంట్రడ్యూస్ చేసింది. BEPS, బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ నామ్స్. ఇండియా అనేది మెంబర్ కాదు, హెడ్ క్వార్టర్ పారిస్లో ఉంటుంది. OECD మెంబర్ ఇండియా కాదు. బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ నామ్స్ ఎవరంటే OECD చేసింది అన్నట్టు. సో ఇది